గారికి సభను అప్పచెప్తాము. సభను నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాము. సభాధ్యక్షత తీసుకున్నాక సభలో ఉన్న వాళ్ళము, స్టేజ్ మీద ఉన్న వాళ్ళము సభాధ్యక్షులను గౌరవించాలి. ఆయన చెప్పిన మాట వినాలి. ఫస్ట్ మాట ఆయన చెప్తున్నది, వెనక ఉన్న వాళ్ళు కూడా దయచేసి ముందుకు రమ్మని విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి అందరూ లేచి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ముందుకు రండి. తర్వాత ఈ సభ యొక్క ఉద్దేశము, రాజ్యాంగాన్ని ఆమోదించారు 1949లో. ఈ నెల 26వ తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఆమోదించారా లేదా అనే సందేశం వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. నిజంగా ఆమోదించుంటే 1949కే రిజర్వేషన్స్ అవసరం లేకుండా నూతన సమాజం వచ్చి సమానత్వం వచ్చి ఉండాల్సింది. వ్యవస్థ నూతనపరచబడి న్యాయమైన వాటా అన్ని కులాలకి వచ్చి ఉండాల్సింది. అది రాలేదు కాబట్టి 1949లో అసలు రాజ్యాంగాన్ని ఆమోదించలేదేమో అనే సందేశం కల్పిస్తున్నారు ఇప్పుడున్న పాలకులు, పార్టీలు. దీని మీద రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, ఆఫీసర్లను, ప్రొఫెసర్లను, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ను, గ్రాడ్యుయేట్స్ అందరినీ, నాయకులందరినీ పిలిచి చర్చించి పరిష్కారాలు ఏంటి అని నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేశారు. మన యొక్క ఆశ, రాజ్యాంగం యొక్క నిర్దేశం ఏంటి అంటే, నూతనమైన సమాజం 10 సంవత్సరాల్లోనే వస్తుంది, ఆ నూతనమైన సమాజం సమానత్వంతో ఉంటుంది అని నిర్దేశించబడింది. అదేవిధంగా వ్యవస్థ నూతనపరచబడి వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా వచ్చే విధంగా రాజ్యాంగం 10 సంవత్సరాల్లోనే రాజ్యాంగం ఆమోదించి అమలు చేస్తే 10 సంవత్సరాల్లోనే 1959కే వచ్చి ఉండేది అనేది ఆదేశించింది రాజ్యాంగం. అయితే ఈ రోజు 26వ తారీఖు 2019కి 70 సంవత్సరాలు అవుతున్నా అది ఎందుకు రాలేదు అనేది మనం ఒకటి ఆలోచించాలి. అది సాధించడానికి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా మనం ఏం చేయాలనేది, నాయకత్వానికి రావాలి అనే ఒక సభను తీసుకోవాలనేసి ఈ సభను ఏర్పాటు చేశాం. ఈ సభలో మనం చేసుకోవాల్సిన తీర్మానం కానీ, చేయాల్సిన ప్రతిక్రియ కానీ ఏంటంటే, నాయకులుగా పార్టీలకి అమ్ముడుపోము అని ఒక శపథం మనం చేయాలి. మన పార్టీలను నాశనం చేయము, మన పార్టీలోనే ఉంటాము అనే ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. భూమి లేని కార్మికులకు భూమిని సాధించి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఉద్యోగులు కూడా వాళ్ళ చిన్న చిన్న సమస్యల కొరకు జీవితాన్ని, సమయాన్ని వృధా చేయకుండా భూమి లేని వ్యవసాయ కార్మికులకు భూమిని తీసుకురావడానికి, వ్యవసాయంలో ఉన్న ప్రతి స్త్రీకి 6 ఎకరాల సాగుభూమిని తీసుకురావడానికి మనం కృషి చేయాలి. ఆ విధంగా సభను మనం ప్రతిజ్ఞ చేయాలనే పిలుపునివ్వడానికి ఈ సభ యొక్క ఏర్పాటు చేశాం. అదేవిధంగా పరిశ్రమల్లో లాభాలు కార్మికులు కూడా పంచాలి అనే ఒక ఉద్యమం, ఓటు ఉద్యమం మనం చేయాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ అంబేద్కర్, పూలే, పెరియార్ అనుచరులుగా, బుద్ధుని అనుచరులుగా బుద్ధుని ప్రవర్తన నియమావళిని, జ్ఞానాన్ని, శీలాన్ని, ప్రేమను చాటుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం మన మీద ఉన్నది. అలాంటి ప్రతిజ్ఞ మనం చేయాలి. ఉద్యోగస్తులు జీతంలో 5% సమాజం చైతన్యపరచడానికి, సమాజంలో న్యాయమైన వాటా అన్ని కులాలకు సమాజంలో సమానత్వం తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం, ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. మన ప్రజల మీద జరుగుతున్న దోపిడీని, అన్యాయాన్ని అరికట్టడానికి ఉద్యోగస్తులుగా, గ్రాడ్యుయేట్స్గా ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. అలాంటి ప్రతిజ్ఞ మనం చేస్తామని, అంబేద్కర్ గారు ఆరంభించిన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తాం కానీ దాన్ని వెనక్కి తీసుకెళ్లి నిర్జీవం చేయమని ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. ఓటు యొక్క విలువను తెలుసుకొని చైతన్యపరిచి మన ప్రజల్ని మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం, లక్ష్యం మన ముందుంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ సభను సభాధ్యక్షులుగా అప్పచెబుతూ సభను నిర్వహించాల్సిందిగా మన సభాధ్యక్షులు ఎక్స్ ప్రిన్సిపల్ గారు అబ్దుల్ నూర్ బాషా గారికి ఈ సభను అప్పచెబుతున్నాం. ఈ సభలో డాక్టర్లు ఎవరున్నారు? డాక్టర్లు
డాక్టర్లు ఉంటే ముందుకు రారా? ఎంబీబీఎస్ డాక్టర్లు, మెడికల్ డాక్టర్లు, ఇంజనీర్లు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు ఇంజనీర్ గారు, రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు ఇంజనీర్ గారు కావాల్సిందిగా కోరుతున్నాము. లాయర్ ప్రసాద్ గారు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ గ్లోరీ ఆనంద్ గారు, మన సుప్రసిద్ధ మన ఆస్థాన లాయర్ గారు వైకే గారు, లాయర్లు వేరే జిల్లాల నుంచి ఎవరైనా లాయర్లు వచ్చారా? లాయర్లు ఆఫీసర్స్, మన రైల్వే ఆఫీసరు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆయన అడ్వకేట్ కూడా, రాష్ట్ర నాయకులు కూడా. సార్ పేరు చెప్పండి. ప్రొఫెసర్స్, ప్రముఖ సైకాలజిస్టు, తల్లిదండ్రులను పిల్లలని ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ ఏ విధమైన నష్టాలు కలిగించుకోకుండా కృషి చేస్తున్న, నిర్విరామంగా నిరంతరంగా కృషి చేస్తున్న ప్రత్యూష సుబ్బారావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రముఖ విద్యావేత్త, బహుజన నాయకులు, బహుజన సిద్ధాంతకర్త ఉషా గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బీసీ చైతన్య సమితి బీసీ రమణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ముస్తఫా అంబేద్కర్, ప్రకాశం జిల్లా పర్చూరు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. స్కాలర్స్, యూనివర్సిటీ స్కాలర్స్ ఎవరున్నారు? గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ఎల్హెచ్పిఎస్ నాయకులు, సామాజిక ఉద్యమకర్త చంద్రనాయక్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మా టీచర్ గారు, మాతో హై స్కూల్లో బోధించిన మా సారు పాపి మాస్టర్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షులు రమణారావు గారు, విజయవాడ నాయీ బ్రాహ్మణ రాష్ట్ర నాయకుల్ని
వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. సభను సభాధ్యక్షుడికి అప్పచెప్పే ముందు ఒక 2 నిమిషాల్లో మళ్ళొకసారి ఈ సభ యొక్క ఉద్దేశాన్ని చెబుతూ ఈ సభ ఆశిస్తున్న పరిష్కారాలు ఏంటి అనేది తెలియపరుస్తూ సభాధ్యక్షుల వారికి ఈ సభను అప్పచెప్తాము. రాజ్యాంగం స్వీకరించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, గ్రాడ్యుయేట్స్ అందరూ కలిసి 1959కే రాజ్యాంగం ఆమోదించిన 10 సంవత్సరాలకే రిజర్వేషన్లు అవసరం లేనంత, ఇంకా రిజర్వేషన్లు ఆపాల్సినంత సమాజంలో మార్పు, సమానత్వము, వ్యవస్థలో మార్పు, న్యాయమైన వాటా అన్ని కులాలకు రావాల్సి ఉండగా ఇప్పటికీ రాలేదు. కాబట్టి దీనికి కారణం పార్టీల నాయకుల అసమర్థత అని తెలియపరుస్తూ రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయట్లేదు, పార్లమెంటుని గౌరవించి పార్లమెంటు యొక్క చేసిన తీర్మానాలని అమలు చేయట్లేదు. కాబట్టి అఖండ ఆంధ్రప్రదేశ్ కావాలని పిలుపునిస్తున్నాము. డాక్టర్లు సమాన మేలుని విద్య, సమాన మేలుని వైద్యం అందించడానికి కృషి చేస్తారని, మెడికల్ మాఫియాను అంతం చేస్తారని పిలుపునివ్వాలని ఈ సభ యొక్క ఉద్దేశము. ఇంజనీర్లు ప్రతి జిల్లాలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి దిగుమతులను ఆపి, దిగుమతులను తగ్గించి, యువతందరికీ ఉద్యోగం కల్పించి సమాన జీతాలు అందించే విధంగా డాక్టర్ ఇంజనీర్ల యొక్క నాయకత్వం ఆవశ్యకత ఉందనేది తెలియపరచడానికి సభ ఏర్పాటు చేశాము. లాయర్లు సమాన మేలుని, వేగవంతమైన నీతివంతమైన న్యాయం అందించడానికి కొలీజియంను ఆపి ఐఏఎస్ లాగా యూపీఎస్సీ సిస్టంతో మరి జడ్జెస్ని నియామకం ఏర్పాటు చేసే విధానం కావాలని నినదించడానికి ఈ సభను ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆఫీసర్లు సమాన మేలుని, స్వతంత్ర సహజ 100% చట్టాన్ని అమలుపరిచే ఎగ్జిక్యూటివ్ కావాలి, అలాంటిది ఎగ్జిక్యూటివ్ని ప్రొవైడ్ చేస్తాము అని తీర్మానం చేయడానికే ఈ సభను ఏర్పాటు చేశాము. ప్రొఫెసర్లు సమాన మేలుని విద్య అందరికీ అందించాలని తెలియపరచడానికి ఏపీ కేబినెట్ తీసుకున్న స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం విద్యను స్వాగతించడానికి ఈ సభను ఏర్పాటు చేశాము. ద్రవిడ పదాన్ని మనకు కావాలనేది తెలియపరచడానికే ఈ సభ. సంపూర్ణ మద్య నిషేధం కావాలి అని తెలియపరచడానికే ఈ సభ. ప్రతి వ్యవసాయ స్త్రీకి 6 ఎకరాల సాగు భూమిని ఏర్పాటు చేయడానికి నినదించడానికే ఈ సభ. ఇది ఓటు ద్వారా సాధించుకోవచ్చు, తెచ్చుకోవచ్చు అని తెలియపరచడానికే ఈ సభ. రైతుకు లాభదాయకమైన ధర లభించాలి, ఆ లాభదాయకమైన ధర లభించాలి అంటే అది ఓటు ద్వారా సాధ్యమని తెలియపరచడానికి ఈ సభ. కాబట్టి ఈ సభను కొనసాగించాల్సిందిగా అధ్యక్షుల వారికి కోరుతూ ఐఎల్పీ లీడరు వినయ్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. పూలే నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు పూలే పాట పాడతారు, అందరికీ కూడా చాలా సుపరిచితులు. వారు నేను ఈ అధ్యక్షులు తొలి పలుకులు అయిన వెంటనే ఆయన పాట పాడతారు, తర్వాత వక్తలు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశానికి రాజ్యాంగం ఆమోదించబడి 70 సంవత్సరాలు పూర్తయినటువంటి దినాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లోక్తాంత్రిక్ జనతాదళ్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు గోరగ రత్నం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు గత నెల రోజులుగా అవిశ్రాంతంగా ఆయన పనిచేశాడు. అన్ని దాదాపు 13 జిల్లాలు ఆయన తిరిగి మేధావులందరినీ సమీకరించాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో, ఒక చిత్తశుద్ధితో ఆయన పనిచేశాడు. నా దగ్గరికి మొన్న ఈ మధ్య వచ్చినప్పుడు ఎంత వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లాంటివి తీసుకున్నారు, అంతమంది ఎక్కడ వస్తారు, ఒక 50-60 మంది వస్తే చాలా గొప్ప, ఈ రోజుల్లో మీటింగ్ తినడానికి ఎవరు రావట్లేదని కూడా అన్నాను. కానీ ఆయన ఒకటే కాన్ఫిడెన్స్ మీద మంచి దృఢ నిశ్చయంతో ఉండి తప్పనిసరిగా కూడా వస్తారు, మంచి మంచి మేధావులు వస్తారు అని అన్నారు. నేను ఇక్కడికి ఈ సభా ప్రాంగణంలోకి రావడంతోనే నాకు తెలియదు ఈ సభకు అధ్యక్షత వహించడం ఆయన అడుగుతాడని. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆయన నన్ను రిక్వెస్ట్ చేసి మీరు సభాధ్యక్షులుగా ఉండమని కోరారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత
నాకు అర్థమైంది ఏంటంటే నేను ఊహించినటువంటి విధంగా మరి గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న మేధావులకి నాకు కనిపించారు. చాలా బిజీగా ఉండి ప్రజా జీవితాలతో వాళ్ళు ముడిపడి ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా అదే పనిగా తిరుగుతూ ప్రజల కోసం పనిచేసేటువంటి గొప్ప గొప్ప మేధావులు ఈ సభకు రావటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మరి హైదరాబాద్ నుంచి వచ్చారు మరి ఓసాడ ఆయన చాలా ప్రజా కార్యక్రమాల్లో మమేకమై దళిత బహుజనుల్లో ఆయన అవిశ్రాంతంగా తిరుగుతున్నటువంటి మేధావి, ఒక కార్యకర్త, ఒక నాయకుడు, ఒక ఉపాధ్యాయుడు. ఆయన ఈ సభకు రావటం చాలా సంతోషించాల్సిన విషయం. వారిని సభకు సాధారణంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా ఏ రోజు ఏ కార్యక్రమాలు చూసినా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో ఎలాంటి రాజీ పడకుండా మమేకమైనటువంటి మరి ప్రముఖ నాయకులు, ఒక మేధావి, ఒక నాయకుడు వైకే గారు కూడా ఈ సభకు రావడం చాలా సంతోషం అనిపించింది. వారికి కూడా ఈ సభాముఖంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. మరి నేను ఈ వాట్సాప్ అనేటువంటిది నాకు ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ నన్ను దాంట్లో చాలా గ్రూపులు వాళ్ళు చేర్చారు. నేనేం అడగకుండానే చాలా వాట్సాప్లను చూస్తున్నప్పుడు దాదాపు రోజు మార్చి రోజు కొన్ని వేలాది మందికి స్ఫూర్తి నింపుతున్నటువంటి ప్రత్యోషాలు ఆయన కనిపిస్తామంటే వారు కూడా ఈ సభకు రావడం నాకు చాలా సంతోషం కలిగించింది. వీళ్ళంతా గొప్ప గొప్ప మేధావులు అని వేరే చెప్పనవసరం లేదు. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడుతున్నానని చెప్పి దయచేసి ఎవరిని అనుకోవద్దు. వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరిని గురించి నేను పేరున వారందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఇప్పటికి సమయం 1 గంట అయిపోయింది. మరి ఈ సమయంలో మీటింగ్ మొదలు పెడితే అది ఎప్పటికీ ముగుస్తుందన్నటువంటిది నాకైతే తెలియదు. మరి ఇప్పుడు ఇది 70 సంవత్సరాల రాజ్యాంగం మీద సమీక్ష జరుపుకున్నటువంటి రోజు, దాని మీద వ్యాఖ్యానించుకున్నటువంటి రోజు. మరి 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రాజ్యాంగాన్ని గురించి మేధావులు మాట్లాడుతున్నటువంటి కూర్చున్న వాళ్ళు, గొప్ప గొప్ప కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి సమావేశం ఇది. మరి 70 నిమిషాల పాటు అయినా మనం కనీసం కొనసాగించాలనేటువంటిది నా ఉద్దేశం. దాని తర్వాత లంచ్ బ్రేక్ తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. రత్నం గారు చాలా స్పష్టంగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం, ఈ సదస్సు యొక్క ఉద్దేశం చాలా స్పష్టపరిచారు. మరి చాలామంది ఈ మేధావులు ఉన్నటువంటి సభలో ఆయన కోరింది ఏంటంటే, నాకు బయట చెప్పినటువంటిది, ఇది చాలామంది బయట నుంచి చదువుకున్న వారు కానీ చదువు లేని వారు కానీ వచ్చినప్పటికీ కూడా ఇది ప్రముఖంగా మరీ ముఖ్యంగా మేధావులు ఈ 70 సంవత్సరాల రాజ్యాంగం యొక్క అమలుపైన ఏం మాట్లాడతారు, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి మన హక్కులేంటి, అది ఎంతవరకు మనకి సాకారమైనవి, ఎంతవరకు అది ఫెయిల్ అయిపోయినాయి, మనం మేధావులుగా దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలు ఇక్కడ ఉన్న మేధావులు మాట్లాడితే బాగుంటుందని చెప్పి అన్నారు. వారి సభలో కూడా అదే విషయాన్ని వ్యక్తపరిచారు. ఆయన ఒక ఆవేదన చెందుతూ మాట అన్నాడంటే, రత్నం గారు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మొదటి 10 సంవత్సరాల్లోనే సాధించాల్సిన చాలా హక్కులు, చాలా విషయాలు సాధించబడలేదు. అవన్నీ కూడా అమలుకు నోచుకోలేదు. 70 ఏళ్ళైనా కూడా ఎక్కడ వేసిన పొంగడు అక్కడే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని మేధావులు మాట్లాడితే బాగుంటుంది అని అన్నారు. నాకు మీరందరూ ఎక్కడో ఒకసారి చదివిన గుర్తు, నేను భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి కేఆర్ నారాయణ గారు కూడా ఒక మంచి మాట అన్నారు. ఒక చిన్న వాక్యంలో, భారత రాజ్యాంగం ఇది అమలు కాకపోవడానికి భారత రాజ్యాంగంలో వైఫల్యమా, లేకపోతే భారత రాజ్యాంగాన్ని అమలు జరపలేకపోయిన వారు వైఫల్యమా అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు. భారత రాజ్యాంగం చాలా గొప్పది. భారత రాజ్యాంగం 60 దేశాల యొక్క రాజ్యాంగాన్ని సమీక్షించి రాసుకున్నటువంటిది, ఎన్నో సుగుణాలు కలిగినటువంటిది, ఒక సుదీర్ఘమైన రాజ్యాంగం ఇది. భారత రాజ్యాంగంలో లోపం ఉందని చెప్పి అనుకోను. ఒకవేళ భారత రాజ్యాంగాన్ని అది కనుక అమలు జరగకపోతే అది రాజ్యాంగాన్ని అమలు జరిపేటువంటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వాళ్ళ తప్పిదం అయి ఉంటుంది అనేటువంటి ఉద్దేశం బహుశా ఆయనకు ఉండి అలాంటి మాట మాట్లాడారు అనుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో మనం చదువుకోవడం జరిగింది. 2-3 ఉదాహరణలు కనుక గమనిస్తే ఈ సదస్సులో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ప్రముఖంగా భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు అనే పేరుతో కానీ, ప్రాథమిక హక్కులు అనే పేరుతో కానీ, లేదా పీఠిక ద్వారా కానీ
భారత ప్రజలకు అందించినటువంటి హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ఆ హక్కులు అమలు జరగకపోతే భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజానీకానికి ఎదురైన సమస్యలు ఏంటి అనే విషయాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, భారత రాజ్యాంగం అనేటువంటిది ఇప్పుడున్న రాజ్యాంగం యథాతథంగా అమలు జరిగితే సరిపోతుందా, లేకపోతే భారత రాజ్యాంగాన్ని సమీక్షించి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అనే అంశం కూడా మేధావర్గం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అంటే భారతదేశపు రాజ్యాంగానికి ఇప్పుడు 103 సార్లు 104 సార్లు సవరణలు కూడా జరిగినాయి అని చెప్పి చదువుతున్నాం. ఇన్ని సవరణలు జరిగిన తర్వాత కూడా ఈ రాజ్యాంగం పనికిరాదు, ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన కావాలన్నా, ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలన్నా ఈ రాజ్యాంగం స్థానంలో మరొక రాజ్యాంగం రావలసి ఉంది అనే వేరే రాజకీయ పార్టీలు కూడా వారు గళమెత్తి మాట్లాడటం, గొంతెత్తి మాట్లాడటం, అది ఎంతవరకు దేశానికి ప్రయోజనం, ప్రజలకు ప్రయోజనం. అట్లా రాజ్యాంగాన్ని మార్చేటట్లయితే కొన్ని రాజకీయ పార్టీలు ఆశించిన విధంగా కనుక రాజ్యాంగంగా మారిస్తే భారత ప్రజలకు జరిగేటప్పుడు వరమ అది శాపంగా ఉంటుందా అనే విషయాన్ని కూడా ఈ మేధావులతో చర్చించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మరి ఆమోదింపు చేయడానికి 2-3 రోజుల ముందు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడని నేను నిన్ననే ఒక పత్రికలు చదివాను. అదేంటంటే, భారతదేశానికి కావాల్సింది మతమా దేశం, మనం దేశానికి ప్రాధాన్యత ఇచ్చి లేదా దేశానికి గురించి మాట్లాడటం ఆలోచన చేయడం పక్కన పెట్టి కనుక మనం కనుక అలవాటు పెడితే ఈ దేశం మరొకసారి సంక్షోభంలో కూరుకుపోతుంది, ప్రజల యొక్క సంక్షేమం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక భయాందోళనని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వ్యక్తపరిచినట్లుగా మనకి రికార్డు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 76లోనే సోషలిజము, సెక్యులరిజం అనే పదాలు భారత రాజ్యాంగం పీఠికలో చేర్చినా కూడా మరి తర్వాత ఈ మధ్య 2014 సంవత్సరం టైంలో మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్యులర్ అనే పదాన్ని పీఠికలో నుంచి తొలగించినట్టుగా చూస్తున్నాం. భారతదేశం భిన్న మతాలు కలిగినటువంటి దేశం, భిన్న కులాలు కలిగిన దేశం, భిన్న ప్రాంతాలు కలిగిన దేశం. భారతదేశం డైవర్సిటీలో ఉంది. ఆ యూనిటీ డైవర్సిటీ అనేటువంటి దానికి భారతదేశం నిలబడగలిగింది. ఇప్పుడు కనుక అట్లా కాకుండా ఇదిగో ఇట్లా ఈ భిన్నత్వాన్ని వ్యతిరేకించే విధంగా, భిన్నత్వాన్ని కించపరిచే విధంగా, భిన్నత్వానికి తూట్లు పొడిచే విధంగా ఒకవేళ రాజ్యాంగ సమీక్ష జరిగితే, సెక్యులర్ అనేది అవసరం లేదనుకుంటే, ఒక మత ప్రాతిపదిక మీద దేశం రాజ్యాంగం కనుక రూపొందితే భారత ప్రజల విషయంలోనే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని గురించి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఉదాహరణకి ఆర్టికల్ 44 అది భారతదేశం అంతా కూడా ఒక అందరికీ ఒకే ఉమ్మడి సివిల్ కోడ్ ఉండాలి అని రాజ్యాంగంలో ఉంది. కానీ అంబేద్కర్ గారు అది ఎవరి మీద బలవంతంగా రుద్దకూడదు, అది ప్రజల ఆమోదయోగ్యంగా జరగాలని చెప్పి కూడా వారు కోరుకున్నారు. అట్లాంటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాల పాటు భారత రాజ్యాంగం అమలు జరిగిన ఆదేశిక సూత్రాలు అమలు జరగలేదు. జీవించే హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, మత స్వేచ్ఛ లేదు, జీవించే హక్కు, కడుపు నిండా అన్నం తినే హక్కు లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో 70 ఏళ్ళు అయిపోయినా కూడా మన ముందు కూర్చున్నటువంటి జనమంతా కూడా అర్ధాకలతో బ్రతుకుతున్న వాళ్ళు, నిరుద్యోగంతో బ్రతుకుతున్న వాళ్ళు, సరిగ్గా వేతనాలు లేకుండా బ్రతుకుతున్న వారు, ఆత్మ గౌరవం లేకుండా బ్రతుకుతున్నారు, సామాజిక న్యాయం లేకుండా జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేస్తే ఈ రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలను మనం ముందుకు తీసుకొని పోగలుగుతాం అని ఆలోచన చేయటమైనటువంటి మన మేధావులకు ఉన్నటువంటి కర్తవ్యం. అన్ని విషయాలు చాలా సుదీర్ఘంగా మాట్లాడటానికి మన ముందు మంచి వక్తలు ఉన్నారు. కాబట్టి నేను కేవలం అధ్యక్షుల స్థానంలో ఉన్నప్పుడు ఒక 2 మాటలు పరిచయం చేయాలి కాబట్టి విషయాల గురించి దానివల్ల నేను పరిచయం చేశాను. కాబట్టి మరి ఇప్పుడు 1 గంట కరెక్ట్ అయిన ఆ టైం అయితే ఇప్పుడు చాలామంది అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. వారు ప్రసంగాలు చేయబోయే ముందు మరి నాగేశ్వరరావు గారు ఆయన పూలే పాటల్లో ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. ఆయన మంచి ఆయన స్వరము,
ఆయన సొంతంగానే పాటలో రాసి ఆయన పాడతారు. ఆయన గొప్ప వాగ్గేయకారుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి వారి పాట అయిపోయిన తర్వాత మన వక్తలు కూడా ఒక్కొక్కరు నేను ఆహ్వానిస్తాను. మరి ఇద్దరితో నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సోదరులారా, సోదరీమణులారా, భారతదేశంలో సామాజిక న్యాయం పోరుబావుటాన్ని ఎగరేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే మనకు అందించే సందేశం. పూలే సందేశం మీకిదే, పూలే సందేశం. సమస్త జీవన రంగాలలో, సమస్త జీవన రంగాలలో మనమెంత శాతమో అంత వాటాను, మనమెంత శాతమో అంత వాటాను హక్కుగా పొందటమే, రాజ్యాంగ హక్కుగా పొందటమే సామాజిక న్యాయము, సామాజిక న్యాయము. పూలే సందేశం మీకిదే, పూలే సందేశం. మన సోదరులు ఓటు హక్కు ద్వారానే మన సమస్యల్ని మనం పరిష్కరించుకోగలం అనే ఆలోచనలు మనకి అందించారు. ఓటు విలువ తెలుసుకో బహుజనుడా, నీ బ్రతుకును నువ్వు మార్చుకో బహుజనుడా. ఓటు విలువ తెలుసుకో బహుజనుడా, నీ బ్రతుకును నువ్వు మార్చుకో బహుజనుడా. నీ వేసిన ఓటుతో అధికారం చేతబూని, నీ వేసిన ఓటుతో అధికారం చేతబూని తనకు తన వాళ్ళ కొరకు శాసనాలు చేసుకొని, తమకు తమ వాళ్ళ కొరకు శాసనాలు చేసుకొని తమ బంధు వర్గాలను అభివృద్ధి చేసుకుంటూ, తమ బంధు వర్గాలను అభివృద్ధి చేసుకుంటూ వెనుకబడిన వాళ్ళమని వెక్కిరించుతున్నారు, వెనుకబడిన వాళ్ళమని వెక్కిరించుతున్నారు. ఓటు విలువ తెలుసుకో బహుజనుడా, నీ బ్రతుకును నువ్వు మార్చుకో బహుజనుడా, నీ బ్రతుకును నువ్వు మార్చుకో బహుజనుడా. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులంతా వాళ్ళే, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులంతా వాళ్ళే. పొలాలు, ఫ్యాక్టరీలు, జాతీయ ఉత్పత్తులు, పొలాలు, ఫ్యాక్టరీలు, జాతీయ ఉత్పత్తులు, విద్య, వైద్య రంగాలు, ఉద్యోగవకాశాలు, విద్య, వైద్య రంగాలు, ఉద్యోగవకాశాలు అన్నిటిలో ముందు వాళ్ళే. ఓట్లు మాత్రము మనవే. ఓటు విలువ తెలుసుకో బహుజనుడా, నీ బ్రతుకును నువ్వు మార్చుకో బహుజనుడా, నీ బ్రతుకును నువ్వు మార్చుకో బహుజనుడా. డబ్బు అధికారంతో కన్ను మిన్ను కానకుండా, డబ్బు అధికారంతో కన్ను మిన్ను కానకుండా అరే ఒరే పిలుపులతో అవమానించి మనలా మన ఆత్మ గౌరవాన్ని మంట కలుపుతున్నారు. ఆర్థికంగా సాంఘికంగా దిగజారుతున్నారు, ఆర్థికంగా సాంఘికంగా దిగజారుతున్నారు. బీసీలారా కదలండి, ఎస్సీలారా కదలండి, ఎస్సీలారా
కదలండి, మైనార్టీలారా కదలండి, మీరైక్యత దిశలో సాగండి. బ్రాహ్మణ కుట్రకు బలి పశువులమై కుల దొంతరల చిక్కుకొంటిమి, దొంతరల నుండి విడబడి మీరు సమతా మమతలు పంచండి, సమతా మమతలు పంచండి. బీసీలారా కదలండి, ఎస్సీలారా కదలండి, ఎస్టీలారా కదలండి, మైనార్టీలారా కదలండి, మీరైక్యత దిశలో సాగండి. ఎక్కువ కులమని విర్రవీగకు, తక్కువ కులమని తూలనాడకు. ఎక్కువ కులమని విర్రవీగకు, తక్కువ కులమని తూలనాడకు. సమాజ అవసరాలు తీర్చుట కొరకు ప్రతి కులము ఎంతో పాటుపడినది. పేదరికంలో పుట్టిన వాళ్ళం, పేదరికంలో పుట్టిన వాళ్ళం, మనమంతా ఒక తల్లి బిడ్డలం, మనమంతా ఒక తల్లి బిడ్డలం. బీసీలారా కదలండి, ఎస్సీలారా కదలండి, ఎస్టీలారా కదలండి, మైనార్టీలారా కదలండి, మీరైక్యత దిశలో సాగండి. ఐక్యత లేకనే అడుగు అడుగునా అవమానాలను పొందుతుంటివి, ఐక్యత లేకనే అధముల చేతికి కళ్ళములిచ్చి మోయుతుంటివి, ఐక్యత లేకనే దేశ సంపదను దోపిడి దొంగల పాలు చేతిమి, ఐక్యత లేకనే దేశ సంపదను దోపిడి దొంగల పాలు చేతిమి. బీసీలారా కదలండి, ఎస్సీలారా కదలండి, ఎస్టీలారా కదలండి, మైనార్టీలారా కదలండి, మీరైక్యత దిశలో సాగండి. మనమందరము కిరికిలి బికిల్చి ఐకమత్యముతో కలిసి కదిలితే అడ్డుగోడలు కూలిపోవును, దేశ ప్రగతి మన చేతి కందును. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. నాగేశ్వరరావు గారికి హృదయపూర్తిగా అభినందనలు. ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఐక్యత సాధిస్తే మరి ఎంత గొప్ప సౌభాగ్యం మనకు దొరుకుతుందన్నటువంటి దాన్ని అది వివరిస్తూ మంచి మాట్లాడారు. ఇప్పుడు ఎక్కువ సమయం వృధా చేయకుండా నేను భక్తులను ఒక్కొక్కరిని నేను ఆహ్వానిస్తాను. ఈ స్థానంలో ఎవరున్నా కూడా ఈ సమయం ఇట్లా కనుక ఉంటే ఇదిగో ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడొద్దు అనేటువంటిది ఎవరైనా చెప్తారు. నేను కూడా ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాను. వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతో ఈ నియంత్రణ పెట్టట్లేదు. అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకున్నాం కాబట్టి రాజ్యాంగంలో కూడా సంక్షేమం అనేటువంటి మాట ఉంది. ప్రజా సంక్షేమం రాజ్యాంగం దాకా ఎందుకు, ముందు మన సంక్షేమం ఇక్కడ కూడా ఎక్కువసేపు కనుక సాగదీయకపోతే క్లుప్తంగా కనుక మాట్లాడుకుంటే నిజమైన సంక్షేమం అనేటువంటిది మనకు కూడా దొరుకుతుంది. ఒక 10 నిమిషాలలోనే 10 నిమిషాల సేపు మేధావులు కాబట్టి అందరూ మేధావి ఎవరు కూడాను వాళ్ళకి ఆలోచనలకు పదవు లేదు, ఎంతసేపు అయినా మాట్లాడదాం. కానీ వాళ్ళు టూకీగా వారు 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 నిర్ణయిస్తున్న విషయాన్ని 10 నిమిషాల్లో సభ ముందు ఉంచవలసిందిగా నేను వారిని మనవి చేస్తూ, మొదటగా మరి ఒక ప్రముఖ లాయర్ గారు, సామాజిక న్యాయం కేంద్రం వ్యవస్థాపకులు వైకే గారిని మొదటగా మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తుంది. సభకి నమస్కారం. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సామాజిక విప్లవకారులందరికీ ధన్యవాదాలు, నమస్కారం. సభ అధ్యక్షులు మా ఆత్మీయులు ప్రొఫెసర్
నూరు భాష అబ్దుల్ గారు, ప్రతి ఒక్కరికి వేదిక మీద సభా ప్రాంగణంలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మ్యాక్సిమం 10 నిమిషాలు, ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తే కూడా మంచిది. ఈ సభ యొక్క సమయం దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను దాన్ని కట్టుకొని కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు దృష్టి చేస్తాను. భారత రాజ్యాంగం ఈరోజు అనగా నవంబర్ 26వ తేదీన 49లో రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అసెంబ్లీ ఆమోదించక ముందు రోజున ఆ ప్రతిని, మేలు ప్రతిని, ఫెయిర్ కాపీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు రచనా సంఘం డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ హోదాలో అందించిన రోజు 25 అంటే నిన్న. ఈ రోజున విషయం మొత్తం రాజ్యాంగాన్ని ఆమోదించినట్టు కనుక దిస్ ఇస్ బర్త్డే ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఒక గ్రంథం ప్రపంచంలో ఒక గొప్ప సాహిత్యపరంగా, ఆర్థిక పరంగా, గవర్నెన్స్ అంటే పరిపాలనా పరంగా బహు అంశాలు ప్రస్తావించి ఈ దేశానికి అందించినటువంటి ఒక దిక్సూచి భారత రాజ్యాంగం. వాస్తవానికి డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి ఒక ఊహా చిత్రం కానివ్వండి, ఒక దృశ్యం కానివ్వండి, ఈ భారత రాజ్యాంగంలో కన్నా కూడా స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే గ్రంథంలో తాను ఆశించిన, తాను ఆకాంక్షించినటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని సమగ్రంగా అందులో పొందుపరిచారు. కానీ ఈ భారత రాజ్యాంగం, ఈ రోజున మన ముందున్న రాజ్యాంగం ఆ స్టేట్స్ అండ్ మైనారిటీస్కి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి స్వరూపాన్ని మనం, స్వభావాన్ని మనం చూడలేము. ఆయన ఊహించినటువంటి నిజమైన సంపూర్ణమైన రాజ్యాంగం స్టేట్స్ అండ్ మైనారిటీలు చెప్పారు. సరే, అంశాన్ని మనం చదువుకొని ఉన్నతమైన స్థాయికి ఎలా ఈ రాజ్యాంగాన్ని భారతదేశం తీసుకెళ్ళాలి మనం పట్టి అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ యాజ్ ఫార్ ఎస్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ కన్సర్న్, ఈ రాజ్యాంగానికి సంబంధించినంత వరకు ఏమి ఈ రాజ్యాంగం మనకు అందించింది అని కీలకమైన విషయం. న్యాయ పరిభాషలో 2 రకాల చట్టాలు ఉంటాయి. ఒకటి ప్రొసీజరల్ యాక్ట్, ప్రొసీజర్, నియమ నిబంధనలు. రెండో కొన్ని చట్టాలు సబ్స్టాంటివ్ యాక్ట్, అంటే సారాంశంలో ఉంటాయి. ఉదాహరణ ఇండియన్ పీనల్ కోడ్, ఏ నేరానికి ఏ శిక్ష ఉంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఆ న్యాయాన్ని అమలు జరపవలసినటువంటి ప్రొసీజర్ సంబంధించినటువంటి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బోత్ ఏ ప్రొసీజరల్ లా యాజ్ వెల్ యాజ్ ఏ సబ్స్టాంటివ్ లా. ఇది చాలా మనం అందరూ గమనించవలసిన అంశం. అంటే ప్రభుత్వ పరిపాలన ఎలా నిర్వహించాలో ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలో సారాంశం. ఈ సారాంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాప్టర్ 3 అండ్ చాప్టర్ 4, చాప్టర్ 3లో ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ రూపంలో పొందుపరిచారు. చాప్టర్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఈ ప్రభుత్వం ఈ రాజ్య వ్యవస్థకి ఆదేశిక సూత్రాలు, ఇది అక్కడ ఆదేశాలు, ఈ ఆదేశాలకు సంబంధించిన సూత్రాలుగా చాప్టర్ 4లో పెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఫండమెంటల్ రైట్స్ ఎంత ఇంపార్టెంటో చాప్టర్ 4లో చెప్పినటువంటి ఆదేశిక సూత్రాలు భారత ప్రజానీకం యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలో, ఆ జీవన విధానాన్ని ఏ విధంగా అమలు జరపడానికి రాజ్యానికి ఆదేశాలు, రాజ్యం ఎలా నడవాలో చెప్పేటటువంటి ఆదేశాలుగా ఈ చాప్టర్ 4లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్
పొందుపరిచారు. మనం ఒకసారి మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తే చాప్టర్ 4 మనం యథాతథంగా అనువాదం చేసి కనుక మనం పెట్టుకుంటే ఈ భారతదేశాన్ని ఏ విధంగా నడపాలో మనకు అర్థమవుతుంది. అందులో ఆయన చాలా స్పష్టంగా సమానత్వాన్ని ఆశించారు, శ్రామిక వర్గ హక్కుల గురించి చెప్పారు, మహిళల హక్కుల గురించి చెప్పారు, మైనార్టీల హక్కుల గురించి చెప్పారు, సమసామయ స్థాపన ఏమేమి చేయాలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తానికి మొత్తాయమానం ప్రియాము పీఠిక. ఆ పీఠిక చాలా కీలకమైన వచ్చింది. ఆ పీఠికలో రాజ్యాంగంలో ఉన్నటువంటి సారాంశం మొత్తాన్ని ఒక్క కొద్ది మాటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైనటువంటి భాషలో పొందుపరిచారు. అందులో చెప్పింది, ఈ రాజ్యాంగాన్ని మనం ఇచ్చుకుంటున్నాం పౌరులుగా, భారతదేశ పౌరులుగా ఈ రాజ్యాంగాన్ని మనం ఇచ్చుకుని వీ గివ్ దిస్ కాన్స్టిట్యూషన్ కావాలి, మనం ఇచ్చుకుంటున్నాం. ఎందుకోసమో చెప్పారు. జస్టిస్ సోషల్, జస్టిస్ ఎకనామిక్, జస్టిస్ పొలిటికల్. సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని మనం సాధించడం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం, ఇవి ఫ్రెంచ్ విప్లవాల నుండి స్వీకరించినటువంటి గొప్ప లక్ష్యాలు. ఈ లక్ష్యాలన్నీ కూడా కోసం ఈ రాజ్యాంగాన్ని మనం ఇచ్చుకుంటున్నాం. సామాజిక న్యాయం కోసం, రాజకీయ న్యాయం కోసం, ఆర్థిక న్యాయం కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల కోసం ఈ రాజ్యాంగాన్ని మనకి ఇచ్చుకుంటున్నామని చెప్పి మొత్తం పీఠికలోనే రాజ్యాంగం సారాంశం మొత్తాన్ని క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆ పీఠికలో చెప్పిన అంశాలని, ఆదేశిక సూత్రాలు చెప్పిన అంశాలని గత 70 ఏళ్ళుగా పరిపాలించిన ప్రభుత్వాలు ఏం చేశాయి అనేది కీలకంగా. ఒక సందర్భంలో బీజేపీ గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో ఈ రాజ్యాంగాన్ని సమీక్షించాలని ప్రతిపాదించారు. దానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ రాజ్యాంగం ముఖ్యంగా అణచబడ్డ కులాల ప్రజలకి, శ్రామిక వర్గాలకు కొన్ని హక్కులు ఇచ్చింది. ఏ సమాజంలో అయితే అణచబడ్డ కులాలకి ఆత్మగౌరవం మొదలుకొని హక్కులు దాకా ఏమీ లేకుండా ఉన్నాయో అవి కల్పించాలని చాలా స్పష్టంగా ఈ రాజ్యాంగం చెప్పింది. అంతేకాకుండా శ్రమదోపిడీ లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 లక్ష్యాలు చెప్పారు. ఈ దేశంలో నాకు శత్రువులు 2 ఉన్నారు. ఒకటి బ్రాహ్మణత్వం, 2 క్యాపిటలిజం, పెట్టుబడిదారీగా. బ్రాహ్మణత్వం ఈ దేశంలో మనుషుల్ని కులాలుగా విభజించి, అణచబడ్డ కులాలుగా, ఆధిపత్య కులాలుగా విభజించింది సమాజం, అది బ్రాహ్మణిజం కనుక అది నాకు శత్రువు అన్నాడు. రెండోది, ఈ దేశంలో శ్రమ దోపిడీ చేస్తున్నటువంటిది పెట్టుబడిదారీ విధానం కనుక శ్రమ దోపిడీ చేసేటువంటి ఏ విధానం అయితే పెట్టుబడిదారీ విధానమో అది నా శత్రువుని ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే డాక్టర్ మహాకవి జాషువా గారు దీన్ని ఇంకో రకంగా ఆయన కవితాత్మకంగా చెప్పారు. నాకు 2 గురువులు అన్నారు. కవితాత్మకంగా చెప్పారు ఆయన. 2 గురువులు ఎవరు? ఒక గురువు పేదరికం, ఇంకో గురువు అంటరాంతరం అంటారు. అంటే అంటరాంతరం నుండి నేను ఎంతో నేర్చుకున్నాను, దాన్ని ఎలా నిర్మూలించాలో, పేదరికం నుండి నేను ఎంతో గ్రహించాను, దాన్ని ఎలా నిర్మూలించాను. కనుక ఉత్తమ సమాజంలో ఈ రాజ్యాంగంలో ఉన్న కీలక అంశాలు అంతరాంతరాన్ని, అంటే కుల వివక్షని, కుల అణచివేతని, సామాజిక అసమానతను నిర్మూలించడం, ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని సాధించడం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ అంశాన్ని 70 సంవత్సరాలుగా పరిపాలించిన వాళ్ళు ఒక మాట చెప్పాలంటే వ్యతిరేకులు. ఈ రాజ్యాంగం అమలు బాధ్యతని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం రద్దు, భూస్వామ్య విధానం రద్దు, ఏ లక్ష్యాలైతే రాజ్యాంగంలో మౌలికంగా చెప్పబడ్డాయో ఆ అంశాన్ని సాధించే ప్రభుత్వాలు కాకుండా సాధించని ప్రభుత్వాలు, సాధించడానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు రాజ్యాంగంలో రాజ్యాధికారంలోకి వచ్చాయి. కనుకనే అతిగా ఉన్నటువంటి కేఆర్ నారాయణ గారు ఒక ప్రశ్న వేశారు సందర్భంలో, ఈ రాజ్యాంగాన్ని మనం ఫెయిల్ చేసామా, మనం ఆ రాజ్యాంగం మనం ఫెయిల్ చేసిన క్వశ్చన్ వేశారు, సమీక్షించుకోవాలన్నారు. ఈ సందర్భంలో మనం గమనించవలసింది ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అణచబడ్డ కులాలకి, పేద వర్గాలకి, సమానత్వానికి అనుకూలంగా ఉన్న అంశాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి. వాళ్ళు ఉన్నటువంటి ఈ రాజ్యాంగ ఇది రోజున మనం కాన్స్టిట్యూషన్ డే రోజున
భారతదేశంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మన కొల్లూరు నాగేశ్వరరావు పాడిన పాటలో చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత గురించి చెప్పారు. ఏదైతే చెప్పారో ఆ జాతులన్నీ, ఆ సామాజిక వర్గాలన్నీ కూడా ఈనాడు ప్రధానంగా ఉన్న ప్రశ్న, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి సానుకూల అంశాలు, సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం, కుల నిర్మూలన, సమానత్వం, ఆర్థిక సామాజిక సమానత్వాల లక్ష్యాలు ఏవైతే చెప్పబడ్డాయో ఈ రాజ్యాంగంలో చాలా ఉన్నతమైన లక్ష్యాలు ఈ రాజ్యాంగంలో చెప్పబడ్డాయి. వాటి సాధన కోసం మనం ఈరోజు శపథం తీసుకోవాల్సిన రోజు ఈ కాన్స్టిట్యూషన్ అంటే దీనికోసం మనం కృషి చేయాలని ఇలాంటి మహత్తరమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన నా గురువు అని చెప్పుకున్న మహాత్ముడు జ్యోతిరావు పూలే వాళ్ళకి మనం నివాళులు అర్పిస్తూ ఆ శపథం తీసుకోవాల్సిన రోజుగా ఈ సందర్భాన్ని మనం భావిస్తూ అందుకు మనం సమావేశం అవుదామని ఈ అవకాశం ఇచ్చి నాకు మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కి, అలాగే సభాధ్యక్షులు ప్రొఫెసర్ భాషా గారికి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా క్లుప్తంగా ముగించినందుకు వైకే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినటువంటి ఆ క్లుప్తమైన సందేశంలో ఒక 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకోండి. ఇవాళ 70 సంవత్సరాల భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటాం. ఆయన ఏమన్నారంటే, అంబేద్కర్ దానికి నాయకత్వం వహించారు ఆ డ్రాఫ్ట్ కమిటీకి. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి శత్రువులు, మరీ ముఖ్యంగా దళితులకి, బహుజనులకి, మొత్తం విశాల ప్రజానీకాన్ని, 1 పెట్టుబడిదారీ వ్యవస్థ, 2 బ్రాహ్మణిజం అండ్ క్యాపిటలిజం, బోత్ ఆర్ 2 ఎనిమీస్ ఆఫ్ దిస్ కంట్రీ. అది దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక మహత్తరమైనటువంటి పీఠికలో కూడా జస్టిస్ అనేటువంటి దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పారనేటువంటిది 2వ విషయం. అంటే సోషల్ జస్టిస్ కానీ, ఎకనామిక్ జస్టిస్ కానీ, పొలిటికల్ జస్టిస్ కానీ ప్రజలందరికీ అందాలి అని మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం యొక్క సారాంశం కూడా ఆ పీఠికలోనే అమర్చారనేటువంటిది చాలా 2వ విషయం. 3వది ఏంటంటే, ఎవరైతే ఈ సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని ఎవరైతే కోరుకోవటం లేదు, అంటే రాజ్యాంగ లక్ష్యాలకు ఎవరైతే భిన్నంగా ఆలోచన చేస్తున్నారో వారే నేటి పాలక వర్గాలుగా భారతదేశంలో ఉంటూ ఉన్నారని చెప్పారు. ఒక చిట్ట చివరిగా అది మేధావులు కూడా ఆలోచించాల్సిందేమో అనుకుంటాను నేను. నిజంగా భారతదేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ కోరుకున్నటువంటిది అంతా కూడా దాంట్లో రిఫ్లెక్ట్ కాలేదు, నిక్షిప్తం కాలేదు. ఆయన కోరుకున్న రాజ్యాంగం అనేటువంటి దాన్ని కనుక మనం తెలుసుకోవాలనుకుంటే స్టేట్స్ అండ్ మైనారిటీస్లో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలే ఆయన నిజమైనటువంటి అభిప్రాయాలు. అవి రాజ్యాంగంలో పూర్తిగా బహుశా ఎక్కలేదేమో అన్నటువంటి విషయాన్ని వైద్యంగా చెప్పారు. నేను అందరినీ అది ఇది బహిరంగ చర్చ, మామూలు దీంట్లో మాట్లాడుతూ తప్పేం లేదు కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే, రాజ్యాంగాన్ని సమీక్షించాలి, ఈ రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని బీజేపీ వాళ్ళు ఆల్రెడీ వ్యక్తం చేశారు. ఇందాక వైద్య గారు చెప్పినట్టు ఇక్కడ నేనేమంటానంటే, మరి ఇప్పుడు అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి విధంగానే భారత రాజ్యాంగం రూపొందలేదా? అంటే భారత రాజ్యాంగం ఇంకా మరింతగా గొప్పగా ఉండేదా? స్టేట్స్ అండ్ మైనారిటీస్ విషయం కూడా రాజ్యాంగంలో కనుక వచ్చి ఉండట్లయితే, అలాంటప్పుడు అది కొద్ది గొప్ప ఇది లోపభూయిష్టంగా కనుక ఉంది అనుకుంటే, అంటే అసంపూర్ణంగా ఉందనుకుంటే, లోపభూయిష్టమైన మాటలను వాడట్లేదు, అది ఏమాత్రం కొద్ది గొప్ప అసంపూర్తిగా కనుక ఉండి ఉండట్లేదు, స్టేట్స్ అండ్ మైనారిటీ స్పిరిట్ అంతా కూడా కాన్స్టిట్యూషన్లో రాలేదు అనే అభిప్రాయం కనుక అంబేద్కర్ గారికి ఉన్నా మనకున్నా, ఒకవేళ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి మనం కూడా వ్యతిరేకంలో కాకూడదు కదా. రాజ్యాంగాన్ని సమీక్షించాలి అనే దాంట్లో మనం అంబేద్కరైట్లు, దళిత బహుజనులు కూడా మరి దానికి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదా? ఒకవేళ అట్లాంటి స్పిరిట్ దీంట్లోకి రావాలంటే, భారత రాజ్యాంగం సంపూర్ణం కావాలంటే, స్టేట్స్ అండ్ మైనారిటీస్ మొత్తం కూడా రాజ్యాంగంలోకి వచ్చి కూర్చోవాలనుకుంటే మనం ఎలాంటి రాజ్యాంగం కోరుకుంటున్నాం, దాంట్లో ఎలాంటి మార్పులు చేస్తే మంచిది అనుకుంటున్నాం అనే విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతూ, ఇప్పుడు మరి బహుజన మేధావి హైదరాబాద్ నుంచి వచ్చారు, మరి ఉద్యమాల ఉపాధ్యాయుడు గారిని గొప్ప పేరు ఉన్నటువంటి వ్యక్తి మరి గోసా గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. వారికి కూడా 10 నిమిషాల సమయమే.
మా మిత్రులు నూర్ బాషా గారు, వేదికను అలంకరించిన సామాజిక ప్రజాస్వామ్య మేధావులారా, ఆడియన్స్లో కూర్చున్నటువంటి ఈ సమాజాన్ని మార్చడానికి సంకల్పంతో వచ్చినటువంటి మహాజనులారా, మీ అందరికీ వందనాలు. వైకే గారు ఈ రోజున రాజ్యాంగం గురించి ఏం మాట్లాడాలో సమగ్రంగాను సంక్షిప్తంగాను మాట్లాడారు. దానివల్ల తర్వాత మాట్లాడాల్సిన నాతో సహా అందరికీ మరి దాంట్లో ఏమన్నా చెప్పాల్సిన అవసరం లేకుండా సేవ్ చేశారు. ధన్యవాదాలు. నూరు బాషా గారు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఈ తర్వాత వాళ్ళంతా సెంచరీలు కొడతారో లేకపోతే మరి ఏం కొడతారో ఆలోచించాలి. దాంతోపాటు వైకే గారు చెప్పిన దాని గురించి అధ్యక్షుల వారే ఒక ముఖ్యమైన అంశాన్ని సమీక్షించారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే లోపాలుంటే లేదా పరిమితులుంటే ఆ పరిమితుల్ని అధిగమించడానికే ఆయన స్టేట్స్ అండ్ మైనారిటీస్ అని చెప్పి తనదైన ఒక ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని రాశాడని అనుకుంటే ఖచ్చితంగా రాజ్యాంగానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కదా. ఒకవేళ సమీక్షించాల్సి వస్తే రాజ్యాంగం ఆ పరిమితుల కారణంగా విఫలమై ఉంటే, ఆ పరిమితుల కారణంగానే విఫలమై ఉంటే ఆ పరిమితులను అధిగమించి అంబేద్కర్ రాసినటువంటి స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే అంశాలు జోడించితే అప్పుడు అది పరిమితులు లేని సమగ్రమైన రాజ్యాంగం అవుతుంది, సరైన రాజ్యాంగం ఈ దేశాన్ని మార్చడానికి సరిపోతుంది అని మనం ఒక ఆలోచనకు రావాలి. అయితే ఇక్కడ సమస్య నూర్ బాషా గారు అన్నట్లుగా సమీక్షించాలి అని మాట్లాడుతున్న వాళ్ళు ఈ మెరుగైన మార్పుల కోసం కాదు, ఉన్న కనీసమైన హక్కుల్ని కూడా కబళించాలని, మనుశాసనాన్ని అనుశాసనంగా మార్చాలని మాట్లాడుతున్నారు. ఇది ఇట్లనైనా ఉండనియండి అని అడగాల్సిన స్థితిలో మనం ఉన్నాం. దిస్ ఈజ్ ద కాంట్రడిక్షన్. అంబేద్కర్కి లోతులని తెలుసు, ఈ లోతులు ఇంకాస్త గోతులు తీస్తారని కూడా తెలుసు. అందుకనే ఆయన ఒక ముందు చూపుతో 2 మాటలు చెప్పాడు. నేను రాసిన రాజ్యాంగం ఎన్ని పరిమితులున్నా ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు మంచి వాళ్ళు అయితే ఈ మాత్రమైన మంచి ప్రజలకు అందుతుంది, ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు అయితే ఈ మంచిని కూడా ముంచుతారని చెప్పాడు. అదే జరిగింది. అంతేకాదు, పెళ్ళవుతున్నప్పుడు దీవించమని పెద్ద మనిషిని అడిగితే పెళ్లి కూతురు విధవాన్ని దీవించినట్టు ఒక ఆయన. అదేంటా పెళ్ళికొచ్చి ఇప్పుడే పెళ్ళి అవుతుంది పెళ్లి కూతురు విధవాన్ని అంటే ఏమి లేదు, చేసుకోబోతున్నటువంటి ఈ పిల్లవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అత్తాయుషు కలిగిన వాడు, రేపు మామూలు వస్తాడు, మరి ఏమవుతుంది విధవ కాక. పెళ్లికొచ్చేలా దీవించడానికి కూడా దమ్ము కావాలి, ధైర్యం కావాలి. రాజ్యాంగాన్ని సమర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, అందులో పరిమితులు ఏమిటో ఆయనే చెప్పాడు. అది దాపరికం ఏమీ లేదు, అది చాలా కీలకమైన విషయం కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఏదైతే ఒక పరిమితి ఉందని చెప్పాడో ఆ పరిమితిని సత్వరమే అధిగమించకపోతే, సరిదిద్దకపోతే ఈ రాజ్యాంగాన్ని భస్మీపట్టడం, తగలబెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని కూడా మాట్లాడాడు. అదేమిటంటే వీఆర్ ఎంటరింగ్ ఇంటు ద లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనం ఒక వైరుధ్యపూరితమైన జీవితంలోకి ఈ దేశ ప్రజలు ప్రవేశించబోతున్నాం. ఏమిటా వైరుధ్యం? రాజకీయంగా సమాన అవకాశాలు ఉన్నాయి, సమానత్వం ఉంది, 1 ఓటు 1 వాల్యూ రూపంలో. సామాజిక ఆర్థిక అంశాల్లో సమానత్వం ఈ రాజ్యాంగం హామీ ఇవ్వట్లేదు. ఆర్థిక సమానత్వం హామీ ఇవ్వట్లేదు, సోషలిజాన్ని హామీ ఇవ్వట్లేదు. ఇది డబ్బున్నోడు ఉండొచ్చు, పేదోడు ఉండొచ్చు, ఈ ఆర్థిక అసమానతలకి పరిష్కరిస్తానని చెప్పి వాగ్దానం చేయట్లేదు ఈ రాజ్యాంగం.
రెండోది సామాజిక అసమానతను పరిస్థితులు. దిస్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ దిస్ లిమిటేషన్ ఆర్ దిస్ కాన్స్టిట్యూషన్ హ్యావ్ దిస్ కాంట్రడిక్షన్. ఒకవైపున రాజకీయ సమానత్వం మంచి అంశమే. రాజకీయ సమానత్వం నిలబడాలి అంటే ఆర్థిక సామాజిక అసమానతలు ఉన్నప్పుడు రాజకీయ సమానత్వం మాత్రం ఎలా నిలబడుతుంది అనేది సమస్య. సమానత్వం ఉంటే అన్నింటిలో సమానత్వం ఉండాలి. రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక ఆర్థిక సమానత్వాన్ని కూడా హామీ ఇస్తే రాజ్యాంగం మరొక రకంగా సమానత్వాన్ని సాధిస్తుంది. ఎప్పుడైతే సామాజిక ఆర్థిక అసమానత కొనసాగుతూ రాజకీయ సమానత మాత్రమే ఉందనుకో, రాజకీయ రంగంలోకి డబ్బున్న వాడని పోటీ చేస్తాడు, అగ్ర కులానికి సంబంధించిన వాడు పోటీ చేస్తాడు. కనుక అగ్రకుల ధనిక వర్గాలు వాళ్ళ రాజ్యం ఏలుతున్నాయంటే ఈ పరిమితి కారణంగా ఏలుతున్నాయి. దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటేషన్. ఇది కేవలం పరిమితి కాదు, మౌలికంగా దాన్ని సారాన్ని మింగేసినటువంటి స్వర్జాతి యొక్క దుర్మార్గమైనటువంటి కాంట్రడిక్షన్ ఇది అంబేద్కర్ చెప్పాడు. మన ఈ సభ నిర్వహణకు బాధ్యత తీసుకున్నటువంటి మన రత్నమైన మిత్రుడు తను చెప్పిన మొదటి మాటలో పరిచయంలో పదే గుర్తింపజేస్తూ మాట్లాడింది ఏంటంటే 10 ఏళ్లలో మనకి రిజర్వేషన్లు అక్కర్లేని సమానత్వం వస్తుందని ఆశించాం కదా. అలా రానప్పుడు ఈ అసమానత కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అది సింబాలిక్గా పొలిటికల్ రిజర్వేషన్స్ మాత్రం ఒక 5 ఏళ్ల తర్వాత ఇవి కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని ఆలోచిస్తే 10 ఏళ్లలో సమానత్వం వస్తుందని ఆశించాలని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన కాంట్రడిక్షన్ అలాగే ఉంటే ఏమవుతుంది? సామాజిక అసమానత అగ్రకుల ఆధిపత్యానికి, ఆర్థిక అసమానత ధనిక వర్గ సంపన్న వర్గాల ఆధిపత్యానికి దారితీస్తుంది. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ఒక విషయం. దీనికి అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనేటువంటి రాజ్యాంగం ఏదైతే ఆయన ప్రత్యామ్నాయ రాజ్యాంగం రాశాడో, మనం ఈ రాజ్యాంగం యొక్క పరిమితిని అంబేద్కరే ఆనాడు 10 ఏళ్లలో మీరు పరిష్కరిస్తారా? 10 ఏళ్లలో మీరు ఈ సత్వరమే సామాజిక ఆర్థిక సమానతని సరిదిద్ది ఆర్థిక సామాజిక సమానతను తీసుకొస్తారా? తీసుకురాకపోతే 10 ఏళ్ల తర్వాత ఆయన మనం తిరగబడమన్నాడు. 10 ఏళ్ల తర్వాత మనం తిరగబడమన్నాడు. మనం తిరగబడ్డామా, బోర్ల పడ్డామా? ఇది ఆలోచించుకోవాల్సిన సమస్య. There is no mistake in Ambedkar understanding. You know what is the limitation, you know what is the contradiction in the constitution. మళ్ళీ ఈ రాజ్యాంగం పనికిరాదంటే మళ్ళీ మేము వేరే రాజ్యాంగం రాసుకోవాలంటే అది కూడా నేను రాసి పెట్టాను, రాసిపోయాడు కదా. మనకి రాజ్యాంగం ప్రత్యామ్నాయ రాజ్యాంగం లేని లోటు కూడా లేదు. ఇది ఒక అంశం. నాకు ఇచ్చిన టైంలో ఇంకొక 4 నిమిషాలు అయిపోయింది. గురుభాష గారు మాట్లాడమని చెప్పండి సార్. దూరం నుంచి వచ్చి అక్కడి నుంచి దూరమైన సమస్య కాదు, ఘోరమైన ఒక విషయం నేను మిస్ అవుతానేమని చెప్తున్నాను. అది ఒక్క 2 నిమిషాలు పూర్తి చేస్తాను. అదేంటంటే ప్రాథమిక హక్కులు, ఆర్థిక సూత్రాలు అటు ఉంచుదాం. రాజ్యాంగపరంగా తప్పనిసరిగా అమలు కావాల్సిన ప్రాథమిక హక్కుల విషయంలో కూడా ఇవాళ ప్రమాదం ఏర్పడుతున్నది. ఈ దేశంలో మెజారిటీ ఓట్లు వస్తే చాలు అధికారం చెలయొచ్చని చెప్తున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి విదేశీ మూలాలు ఉన్న రాజ్యాంగం అనేది ఈ విదేశీ మూలాలు తీసేసి స్వదేశీ మూలాలతో, సాంస్కృతిక జాతీయవాద మూలాలతో రాజ్యాంగాన్ని పరిమార్చాలనుకుంటున్నారు. పైగా మాట చెప్తున్నారు కానీ ఆచరణ పని చేసేస్తామన్నారు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఇష్టానుసారంగా రాజ్యం వెళ్తూ ఇష్టానుసారంగా రాజ్యాంగ సభలు చేసుకుంటూ పోతుంటే, సుప్రీంకోర్టు తలూపుతూ పోతుంటే, సైన్యం సయ్యంటుంటే మన కళ్ళ ముందే మత సమానత్వానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి స్టేటస్ కో మెయింటైన్ చేయాలి తప్ప ఏ మత ఆలయాల వివాదంలోకి వెళ్ళకూడదని చెప్పినటువంటి మన యొక్క ఒప్పందం ఏదైతే ఉందో
దానికి తగ్గట్టుగా ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం ఏదైతే ఉన్నదో దాని తొంగలలోకి సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అయోధ్యలో బాబరీ మసీదును కూల్చి రామాలయాన్ని పునర్నిర్మించబోతున్నారు. బాబరీ మసీదు కూల్చిన చోట ఏముండేనంటే రామాలయం భూగర్భంలో ఉండేదని చెప్తా ఉన్నారు. అది ఉందా లేదా అనేది తవ్వకాలతో ప్రారంభిస్తే వివరాలకు నేను వెళ్ళను. కానీ ఇప్పుడైతే బాబరీ మసీదు కూల్చబడింది, అక్కడ స్థలం ఖాళీగా ఉంది. ఒక 5-6 అడుగుల లోతు కనుక తవ్వితే అక్కడ బలమైన కట్టడం ఏదైతే ఉన్నదో అది ఉందని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చెప్పారు. ఒక 10 అడుగులు తవ్వి 10 గజాలు తవ్వి దాన్ని బయటకు తీస్తే అక్కడ బౌద్ధ రామాలయం ఉంటుంది తప్ప రామాలయం ఉండదని చెప్తున్నారు సైంటిస్టులు. ఆ తవ్వమని తీర్పు ఇవ్వకుండా సుప్రీంకోర్టు అక్కడ బాబరీ మసీదుని ఎక్కడో కట్టుకోండి, రామాలయం ఇక్కడే కట్టుకోండి, రాముడు అక్కడే పుట్టాడని చెప్పడం అనేది ఇది ఈజ్ ఎ జడ్జిమెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆర్ ద జడ్జిమెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసం మీద వచ్చిన తీర్పు ఇది, ఆధారాల మీద వచ్చిన తీర్పు. నేను ప్రశ్నిస్తామని వాడు మన రాజ్యాంగం మత సమానత్వాన్ని ఇస్తుందన్నారు. మత సమానత్వ ప్రకారం తీర్పు వస్తున్నదా? మత సమానత్వం అయితే బాబరీ మసీదు కూల్చిన చోట అక్కడ బౌద్ధ రామాలకు సంబంధించినవి, జైనానికి సంబంధించినవి ఆధారాలు ఉన్నాయని చెప్పి దాదాపు 5 ఆర్కియాలజికల్ తవ్వకాలు బయటపెట్టినాయి. అక్కడ రామాలయం ఉందని ఒక్క ఆధారంలోని త్వర బయటపడలే. అది చూసా బాబరీ మసీదు ఎప్పుడో బాగా పెట్టాడు. ఇప్పుడున్నటువంటి మనకి ఆ సంబంధం ఏమిటి? ఆయన కడుతుంటే మనం రాళ్ళని ఇచ్చామా? ఇప్పుడున్నటువంటి వాళ్ళ మనకి ఆనాటి కాలానికి సంబంధం ఏంటని చెప్పి గల్లా పట్టుకుని అడగాల్సిన పరిస్థితిలో ఈ దేశ ప్రజాస్వామ్యం సెక్యులరిజం ఎందుకు లేదు? నేనంటున్నా కనీసం ఈ దేశం సెక్యులరిజం అంటే అన్ని మతాల సమానత్వం అనుకుంటే ఒక ఆర్ఎస్ఎస్ ఆయన వాదించాడు. మొట్టమొదటి రాజ్యాంగ ప్రతి మీద ప్రియాంబుల మీద రామ, సీత, ఆంజనేయుడు, లక్ష్మణుడు బొమ్మ ఉందట. ప్రాథమిక హక్కుల మీద శ్రీకృష్ణుడు బొమ్మ ఉందట. ఆ తర్వాత అక్బర్ బొమ్మ ఉందట. దానికి ఏ సంకేతం చెప్తున్నారు? ఇది అన్ని మతాలకు సమానత్వం ఇచ్చారని. మరి ఇప్పుడు బాబరీ మసీదు కూల్చిన చోట అక్కడ బౌద్ధ రామం ఉందని చెప్పి బయటపడి కదా, అక్కడ బౌద్ధ రామం కట్టండి, రామాలయం కూడా కట్టుకోండి. మీరు ఎక్కిన బాబరీ మసీదులు అక్కడే ఉండనియండి. అన్ని మతాలకు సంబంధించిన అక్కడ ఆలయాలు కట్టి ఇది మత సమానత్వానికి సంబంధించిన రాజ్యాంగ అంశం చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు కదా. వాళ్ళేమో వివాదాల్లో పోవద్దు సుప్రీంకోర్టు చెప్పినా వినకుండా కూలదోస్తారు. అది నేరమని సుప్రీంకోర్టు ప్రకటిస్తుంది. కానీ నేరం చేసిన వాడిని ఒక్కరోజు జైల్లో పెట్టలేదు. ఒక్కరోజు ఇప్పుడు కూడా జైల్లో పెట్టలేదు. నేరపూరితమైనటువంటి విధ్వంసక చర్య అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అప్పగిస్తున్నది. ఇంకా ఆర్ఎస్ఎస్కి అప్పగించాలని వాళ్ళ స్టేట్మెంట్ వస్తుంది. రామాలయ నిర్మాణం ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్కి అప్పగించాలట. ఈ రాజ్యాంగేతర శక్తి ఈ రాజ్యాంగాన్ని శాసిస్తున్నది. వాళ్ళని మడుగులంటే రాజ్యాధికారాన్ని దానికి సంబంధించిన ఒక రాజకీయ పార్టీ నిర్వహిస్తున్నది. దీన్ని ఆపగలిగిన స్థితిలో సుప్రీంకోర్టు లేదు, దీన్ని ఆపగలిగిన స్థితిలో రాజ్యాంగం కూడా లేదా? రాజ్యాంగ ప్రాథమిక హక్కులు మత సమానత్వం అనేది ఏమైతున్నది? మత సమానత్వం ప్రకారం రాజ్యం లేనప్పుడు, సుప్రీంకోర్టు ఆపలేనప్పుడు హూ కంట్రోల్ దిస్? ఇది ఎదురవుతున్న సమస్య. రెండోది ఎవరు ఏ ఆహారం తినాలి? సావర్కర్కి సంబంధించిన ప్రిన్సిపల్ గ్రామాల్లోకి వెళ్తున్నారు, అడుగుతున్నారు. ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకుంటుంటే దాడులు చేసుకుంటున్నారు. శివశక్తి అనే ఒక సంస్థ శివశక్తి సంఘారాలను పిలిపించి ఎవరు క్రిస్టియన్స్ గ్రామాల్లోకి వచ్చినా కానీ వాళ్ళని తరిమి కొడుతున్నారు. కొన్ని చోట్ల చేసుకుంటున్నారు, కొన్ని చోట్ల ఆ ఫాస్టర్ని కొట్టడమే కాకుండా ప్రార్థనా స్థలాలను మసీది చర్చిని కూడా దోషం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నది అలా ఒకటే. వచ్చిన వాళ్ళని మీరు చూసింటారు సోషల్ మీడియాలో. వచ్చిన వాళ్ళు ఏం ప్రశ్న అడుగుతున్నారంటే ఈ భర్త భూమి, ఈ పుణ్యభూమి
ఈ భక్త భూమి పుణ్యమి మీద పుట్టినటువంటి మీరు ఈ నీరు తాగుతూ, ఈ గాలి పీలుస్తూ, ఈ భూమి మీద పడిన పంటలు తింటూ మీరు విదేశీ మతానికి సంబంధించి మా దేశంలో ప్రచారం చేస్తారా? ఈ భారతదేశము భూమి మీద పుట్టి ఈ గాలి నీరు పీలుస్తూ తాగుతూ తింటూ మీరు పరదేశానికి సంబంధించిన మతాన్ని తీసుకొచ్చి మాట్లాడతారా? లేదా ఈ భారతీయులైతే మా మతం దేవుడు రాముడు మా దేవుడు, కృష్ణుడు మా దేవుడు, మీకు అల్లా దేవుడు, ఇంకొకటి యేసుక్రీస్తు దేవుడు, కానీ మనందరం భారతీయులం కదా, బొట్టు పెట్టుకుంటా, బొట్టు పెట్టిస్తారా? ఉండమా బొట్టు పెడతా, కంతాన్ని బొట్టు పెడతా,